దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని అయితే నమ్ముతున్నాను. మన బాగోగులు ప్రతిరోజు దేవుడు మనల్ని చూసుకుంటున్నాడని అయితే నమ్ముతున్నాను. ఇజ్రాయెల్ కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. అంటే దీని యొక్క మాట అంటే దేవుని అయితే ఎవరైతే నమ్మి దేవుని మీద ఆధారపడతారో వాళ్ళని దేవుడు మాత్రము విడిచిపెట్టడు. మనం ఒక్కొక్కసారి మనము కొంచెము అటు ఇటు మనము దాన్ని ఏమంటారంటే విశ్వాసంలో కావచ్చు, ఏదైనా పనిలో ఉండి మనం కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు శ్రద్ధ కలిగిన దేవుడు కాబట్టి మన పట్ల ఆయన ఖచ్చితంగా మన పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అలాంటి దేవుడు కలిగినటువంటి మనము ధన్యులము. ఈ ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇదిన మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఒక మర్మము ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ఉపమానం ద్వారా చెప్తున్నారు. అంటే అక్కడ 10 మంది కన్యకలతో చెప్తున్నాడు. పరలోక రాజ్యము 10 మంది కన్యకలు కలిగినటువంటి ఒక ఉపమానం చెప్తున్నాడు. అంటే ఆ 10 మంది కన్యకలు ఎలా ఉన్నారంటే దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూసేటువంటి ఒక సందర్భాన్ని ఆయన తెలియజేస్తున్నారు. అంటే ఒక సిద్ధపాటు కలిగినటువంటి పరిస్థితి. పరలోక రాజ్యానికి పోవాలంటే ప్రతిరోజు మనం అనుకుంటాం, అబ్బా తొందరగా చచ్చిపోతే బాగుంటుంది, ఈ రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి బాధలు పడలేము, మనం వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకుంటాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి రిస్క్ ను బట్టి మనం అలా అంటాం. కానీ పరలోకానికి పోవాలంటే అంత ఈజీ అయింది కాదు. పరలోకానికి పోవాలంటే నువ్వు అనుకున్నంత ఈజీ కానే కాదు, అది చాలా కష్టం. అట్లనే అది చాలా ఈజీ. ఎలా ఈజీ అవుతుందంటే అనుదినము దేవునితో నడిచినప్పుడు, దేవుని యొక్క అంటే దేవునితో నువ్వు అలర్ట్ అయినప్పుడు, దేవుడు ఏది చెప్తాడు, ఎలా ఉండమంటున్నాడు, ఎలా చేయమంటున్నాడు అనేటువంటి విషయాల మీద ఎల్లప్పుడూ ఆ ధ్యానాన్ని మనం కలిగినప్పుడు మనం ఖచ్చితంగా పరలోకానికి పోతాము. అదే అంటే దేవుని మీదే మన యొక్క హృదయాన్ని ఫోకస్ చేయటము. అంటే ఈ లోకంలో ఉంటూ లోక పనులు చూసుకుంటూ కూడా మనం ఎల్లప్పుడూ కరెక్ట్ అయి ఉండాల్సింది దేవునితో. కారణం ఏంటంటే ఈ లోకాన్ని ఎప్పుడు మనం విడిచిపెడతాము మనకైతే తెలియదు. ఎప్పుడైనా అంటే ఏ వయసు అయినా సరే ఆ యొక్క మరణానికి వయసుతో తారతమ్యం లేదు. ఒక ఫిక్సింగ్ టైం అనేది లేదు. చిన్న పిల్లలు చనిపోతారు, మధ్య వయస్కులు చనిపోతారు, యవనస్తులు చనిపోతారు, ఆ తర్వాత ఆ వృద్ధాప్యానికి దగ్గర పడే వాళ్ళు వెళ్ళిపోతారు, పండు వృద్ధులు కూడా వెళ్ళిపోతారు. అంటే ప్రతి ఒక్కరు చనిపోతారు. ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలి. పరలోక రాజ్యానికి పోవాలంటే మనం ఎల్లప్పుడూ అలర్ట్ అయి ఉండాలి. ఏది చూడండి, మనము ఒక వివాహానికి వెళ్ళాలన్నా, ఏదైనా మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తుంటే కూడా కొన్ని రోజుల నుంచి కూర్చొని మనం ఇలా చేయాలా అలా చేయాలా అనేటువంటి ఆలోచనలు కలిగి దాని ఒక ప్రణాళికను మనం సిద్ధపరచుకుంటాము. సిద్ధపరచుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆ యొక్క ప్రణాళికలో చేసేటప్పుడు ఇంప్లిమెంట్ లో వచ్చినప్పుడు కొన్ని ఏం జరుగుతాయంటే తారుమారు కూడా జరిగిపోతుంటాయి, కొన్ని తప్పులు కూడా జరిగిపోతుంటాయి. అయితే పరలోకానికి పోవాలంటే ఇంకా మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలా, అంటే దేవునితో ఎలా మనం కనెక్ట్ అయి ఉండాలా అనేది ఇక్కడ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియజేస్తున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి ఒక 10 మంది కన్యకలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిద్ధంగా ఉన్నారు. ఎలా సిద్ధంగా ఉన్నారంటే పరలోకం నుంచి ఒక పెళ్లి కుమారుడు వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఒక పెద్ద పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే అక్కడ విందు జరగబోతుంది, అక్కడ మంచి ఆ యొక్క వివాహ సందర్భం జరగబోతుంది. కాబట్టి మనము మెలకువతో ఉండి ఆయన ఏ సమయంలో వస్తాడో ఆ సమయంలో ఆయన ఎదుర్కోవాలని వీళ్ళు దివిటీలు పట్టుకొని నిలబడి ఉంటారు. నిలబడి చాలాసేపు వెయిటింగ్ లో ఉంటారు. కొంచెం అయిన తర్వాత ఇంకా రాలేదే, టైం ఉంది ఇంకా వచ్చేదానికని అంటే టైం అయ్యే కొద్ది నిద్ర మత్తు వాళ్ళకి వస్తుంటది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం కునుకుతారు. అలా కునికినప్పుడు వెంటనే మరలా వాళ్ళు మంచి నిద్ర పట్టేస్తుంటారు. మరలా పెళ్లి కుమారుడు వచ్చేటువంటి ఆ వాయిద్యాలు వినిపిస్తాయి. వినిపించిన వెంటనే 5 మంది చురుగ్గా లేచేసి వాళ్ళ దగ్గర ఉండేటువంటి డివిటీలన్నీ రెడీ చేసుకుని వాటిలో ఆయిల్ పోసుకుని దీపం వెలిగించుకుని వెంటనే ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కొన్న వెంటనే ఆయన అంటే తొందరగా జరిగిపోయేటువంటి సన్నివేశము. ఆయన ఏం చేస్తారంటే 5 మందిని తీసుకొని ఆయన వెళ్ళేటువంటి ఆ ఫంక్షన్ హాల్లోకి వాళ్ళని తీసుకువెళ్ళిపోతాడు. తర్వాత కొంత ఇంకొక 10 నిమిషాల తర్వాత అక్కడ ఉండేటువంటి ఇంకా నిద్రపోతున్నటువంటి 5 మందికి మెలకు వస్తుంది. ఆ మెలకు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తే మిగిలిన వాళ్ళు కనిపించరు. అయ్యో లేరే వీళ్ళని. అప్పుడు వెళ్ళి వాళ్ళు తలుపు కొడతారు, తలుపు తీయమని. ఇదిగో మాకు కొంచెం అంటే ఆ పెళ్లి కుమారుడు వస్తున్నాడు కదా, మా డివిటీల్లో ఆ యొక్క డివిటీలు వెలిగించుకునేదానికి నూనె లేదు.
కొంచెం నూనె ఇమ్మని వీళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు మేము గానీ మీకు ఇస్తే మాకు చాలదు, కాబట్టి మేము ఇవ్వలేము అని వాళ్ళు అంటారు. సరే నేను వాళ్ళు ఎట్లకెళ్ళకి నూనె వాళ్ళు దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఆ దీపాలు వెలిగించుకొని అక్కడికి ఆ యొక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపు కొడతారు. అప్పుడు పెళ్లి కుమారుడే వచ్చి తలుపు తీసి మీరెవరు అంటారు. అయ్యా నీ బిడ్డలం కాదు, అదేంది మమ్మల్ని నువ్వు ఎవరు అంటున్నావే అంటే, నువ్వెవరో నాకు నిశ్చయంగా తెలియదు అని ఆయన వెంటనే తలుపు వేసేస్తారంట. అంటే కారణం ఏంటంటే, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అనుకున్న సమయంలో వస్తాడు అనుకొని నువ్వు పోతే ఇలా జరుగుతుంది. కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు అనేటువంటి మాట ఆ రోజు దేవుడు నీతో అంటాడు అనే దానికి ఒక నిదర్శనముగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నారు. కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ లోక విషయాల్లో ఎల్లప్పుడూ మెలకువగలిగి ఉంటాం. ఎక్కడ డబ్బులు పెట్టాం, ఎవరు డబ్బులు ఇవ్వాలా, ఎవరికి ఏమి ఇవ్వాలా, ఇదే ఆలోచనలో ఉంటాం. కానివ్వండి, పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా, పరలోకంలో మనం ఎలా ఉండబోతున్నాము, పరలోకానికి సంబంధించింది ఏం సంపాదిస్తున్నాము అనేటువంటి ఆలోచనలు అయితే మనకు ఉండవు. మనకు ఉండేటువంటి ఆలోచన ఏదంటే, మన బిడ్డలకు బర్త్డే వచ్చినా, ఇంకేదైనా ఫంక్షన్ జరుగుతుంటే, ఎవరికైనా దాన ధర్మం చేస్తే దీనివల్ల రేపు పరలోకానికి వెళ్ళిపోతామంటే అది అయ్యే పని కాదు. అలా పోవాలంటే ఈ లోకంలో కోట్లు సంపాదించినట్టు కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు ఎంతైనా ఇచ్చి ఆ పరలోక రాజ్యానికి పోయేదానికి అవకాశం ఉంది. కానీ పరలోక రాజ్యాన్ని ఎవ్వరు డబ్బులతో కొనలేరు. కొనగలిగింది ఏంటంటే దేవుని యొక్క మనస్సు మనము గెలుచుకోవాలి. ఆ మనస్సు అంటే దేవునికి నచ్చిన విధంగా ఈ లోకంలో మనం బ్రతకాల. అలా బ్రతికినప్పుడు మాత్రమే పరలోకానికి పోతాము. ఈ 10 మందిలో 10 మంది సిద్ధపడి వచ్చారు. 5 మంది అలర్ట్ గా ఉంటున్నారు. 5 మంది ఆ యొక్క నిద్ర మత్తులో ఉంటున్నారు. కాబట్టి ఆ పరలోకంలోనికి పోలేకపోయారు. అంటే కంప్లీట్ స్టెప్లు వేసి కూడా లాస్ట్ ఒక్క సెకండ్ లో మిస్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. పిల్లలు కూడా చదివేటప్పుడు రాసేటప్పుడు ఎగ్జామ్స్ లో వాళ్ళకు జస్ట్ ఒక మార్కులో వెళ్ళిపోయింది అనుకుంటాము. మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో అయితే జస్ట్ పోయినప్పుడు వాళ్ళు సంవత్సరం నుంచి తర్ఫీదు పొంది ఆ జస్ట్ పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారో మనకు తెలుసు. అయినా మరలా ఇంకొక సంవత్సరం అంతా కష్టపడాల్సిన పరిస్థితి. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఇంకొక సంవత్సరం కష్టపడేదానికి ఒక పరిస్థితి ఉంది. కానీ పరలోకానికి పోయేదానికి ఒకేసారి ఇన్నిసార్లు లేవు. కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా ఆ యొక్క మాటను మనం తలచపోచుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా అలర్ట్ కలిగిన మనసు అంటే సిద్ధపాటు కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ఏ శబ్దం వచ్చినా సరే, ఎప్పుడైనా సరే మనం అలర్ట్ గా ఉండాలా. అంటే పరలోకం నుంచి దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ గడియ ఎవరికీ తెలియదు. ఆ గడియ ఖచ్చితంగా ఉంది. సమస్త మానవాళి చూసేటువంటి దినం ఒక దినం ఉంది. కాబట్టి ఆ దినము కొరకు మనము సిద్ధపడి ఉండాలా. సిద్ధపడకపోతే ఈ బుద్ధి లేని కన్యకలుగా మారిపోతాము. అంటే బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది, బుద్ధి లేని కన్యకలు 5 మంది. అంటే 10 మంది మంచిగా వచ్చారు, కానీ దేవునితో నడిచిన వాళ్ళని బుద్ధి కలిగిన కన్యకలు అంటున్నారు. దేవునితో నడవలేకుండా తలుపు వేయబడిన వాళ్ళు 5 మంది బుద్ధి లేని కన్యకలుగా ఎంచబడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఎవరుగా ఉంటున్నాము? బుద్ధి కలిగిన వారంగా ఉంటున్నామా, బుద్ధి లేని వారంగా ఉంటున్నామా అని మనము పరీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంటుంది. కాబట్టి సమయం ఉంది అని అనుకుంటే లాభం లేదు. సమయం ఉన్నప్పటికీ కూడా సరైన విధంగా నువ్వు గన సిద్ధపాటు కలిగి ఉండకపోతే నీ సమయం ఎంత ఇచ్చినా, కొన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చినా కూడా అంతా వేస్టే. కారణం ఏంటంటే నీలో ఏం లేదు, ఆ యొక్క సిద్ధపాటు లేదు. సోమరితనం ఉంది. ఉందిలే, అప్పుడు చూసుకున్నాంలే, ఇంకా ఉందిలే అనేటువంటి ఆ మనసును కలిగి ఉంటే ఏమీ లేని దానిగా ఉండి నిల్లిపోతావు. కాబట్టి నేను ఈరోజు పరలోకానికి పోవాలంటే అలర్ట్ కలిగి ఉండాలి. పరుగు పందెంలో ఎలా పరిగెత్తి ఆ యొక్క పరుగు పందెంకి వెళ్ళి ఆ యొక్క ప్రైజ్ను గెలుచుకునే దానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా మనం ఎల్లప్పుడూ కూడా అలాంటి రన్నింగ్ రేస్ లో ఉన్నాము. మనం పరలోకానికి పోవాలంటే ఒక రన్నింగ్ రేస్ లో ఉన్నాము అనేటువంటి ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి పరలోక రాజ్యము ఆషామాషైంది కానే కాదు. ఖచ్చితంగా అది చాలా పవిత్రమైంది. చాలా భయభక్తులు కలిగిన వారికి, అలర్ట్ అయిన వారికి మాత్రమే అది ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ రోజు మనం భయభక్తులు కలిగి అలానే అలర్ట్ లేకుండా ఉండే అలర్ట్ కలిగిన మనసును మనం కలిగి ఉండాలని, ఆ పరలోక రాజ్యంలో దేవుని యొక్క ఆ విందులో మనం అందరం ప్రవేశించే వారంగా ఉండాలని ప్రార్థించుకున్నాము. మన వినికిడిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ,
జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, ఇదిగో తండ్రి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువా, అక్కడ తండ్రి బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికల గురించి 10 మంది కన్నికల గురించి మాతో మాట్లాడారు. అవునయ్యా, ఎవరైతే అలర్ట్ గా ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి, ఎవరైతే వాళ్ళకు ఉండేటువంటి ఆ దివిటీల్ని ఎరిగించుకున్నట్టు నాయన ఆయా నూనెలు నింపుకుంటారో వాళ్ళు మాత్రమే నాయన ఆయా తండ్రి లోపలికి వెళ్ళగలరు, లేకపోతే వాళ్ళు బయటకే ఉండిపోతారనేటువంటి విషయాన్ని మాకు మీరు తెలియజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అవును తండ్రి, భయముతో భక్తితో ప్రభు ఈ లోకంలో మేము బ్రతకాలి, ఈ యొక్క లోకం విడిచిన వెంటనే నీ దగ్గర ఉండాలనేటువంటి ఆశను ప్రభా మా హృదయంలో దినదినము పెంచుకునేటువంటి ఆ మనసును ప్రతి బిడకు పుట్టించమని ఈ మధ్యాహ్న కాలం బ్రతిమాలుకుంటున్నాం నాయన. ప్రతి బిడను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, కుటుంబాలకు కావాల్సిన అవసరతలు అక్కర్లు మీ మహిమస్సును తీర్చండి, అనుదినం మీతో నడిచేటువంటి ఆ మహాస్థితిని దయచేయండి. ఎల్లప్పుడూ మీ యందు ఆనందిస్తూ ఏ సమస్యకైనా పరిష్కరించగలిగిన దేవుడు మాకున్నాడు అనేటువంటి నమ్మకాన్ని హృదయంలో నింపి ప్రతి ఒక్కరి అవసరం తీర్చమని, మరలా మీ చిత్తమైతే మేము మీ బిడ్డలు కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మాతో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి జాగ్రత్తగా ఉందాము. పరలోక రాజ్యము చాలా అమూల్యమైనది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలా. ఎక్కడ కూడా ఏ మారిపాటు అనేది ఉండకుండా భయంతో భక్తితో మన భక్తి జీవితాన్ని కొనసాగిద్దాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు మన ఛానల్ తెలియచేసి దేవుని రాజ్యాన్ని కట్టుటకు అందరము పురిగల్పబడదాము. ఖచ్చితంగా వీడియో ప్రతి ఒక్కరికి అవసరము. అందరికి తెలియచేయండి. అందరూ వినాలా, గ్రహించాలా. దేవుని రాజ్యాన్ని కడదాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కాపుదల, భద్రత, క్షేమము మనందరితో ఉండును గాక. షాలోం.